ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది చాలా స్పెషల్ డే అండి. అంటే నాకు ఇది చాలా స్పెషల్ డే. ఇదే మొదటిసారి నేను తెలుగు సినిమాలో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చొని సినిమా చూడడం జరిగింది. అండ్ సినిమా థియేటర్లో కూర్చొని అంత బాగా ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేసిన అభిమాని దేవుళ్ళకి మీ తరపున చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ this will definitely be a special day that I'll remember forever. సంపత్ గారు చెప్పినట్టు ఇది టీజర్ డే లేదా ఒక రిహర్సల్ అనుకుందాం. శివతాండవం థియేటర్లో మొదలైంది. దాని విశ్వరూపం రేపటి నుంచి మీకు తెలియబోతుంది. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ మీకు మన సినిమాని జనాల దగ్గర తీసుకెళ్తున్నందుకు మీకు వీఆర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ our end. And let's await the magic and let's witness the తాండవం on screen. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ప్రేక్షకుల మధ్యలో సుదర్శన్ 35mm మధ్యలో అందరి మధ్యలో నేను ఇదివరకు ఒక ప్రేక్షకుడిగా పోయి చూసేవాడిని. కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అందరి మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఇలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా నాకేం మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను చాలామంది రివ్యూస్ తీసుకున్నాను. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్కి చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒక డివైన్ పాత్రలో తమన్నా గారు చాలా బాగా చేశారు. ఒక దానికి ఆపోజిట్లో వశిష్ఠ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా వీళ్ళిద్దరిది పోటాపోటీగా జరుగుతుంది అని నేను చెప్తూనే ఉన్నా. నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా ఆనందంగా ఇవాళ మర్చిపోలేని రోజు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు థర్స్డే కాబట్టి హాలిడే లేదు కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను బుక్ మై షోలో చూస్తున్నాను రేటింగ్ అది ట్రెండింగ్లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇంతకన్నా కావాల్సింది చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ముందు ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. అందరికి నమస్కారం. హాయ్ అందరికీ. అండ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీ అందరికీ ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇట్స్ ప్రామిస్. అండ్ తిరుపతి అన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారన్న. అండ్ తమన్నా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీరందరూ తప్పకుండా థియేటర్లోనే మా వదిల 2 మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. As I told you, this is my first experience. తెలుగు సినిమాలో నేను థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం, అది నేను చేసిన సినిమా చూడటం జరిగింది. అండ్ ప్రతి ఒక్క అంటే హై పాయింట్స్లో వాళ్ళ రెస్పాన్స్, విజిల్స్ కానీ ఆ చప్పట్లు కానీ, అండ్ సినిమా అయిన తర్వాత బయటకు వస్తుంటే అప్పుడు గూస్ బంప్స్ వచ్చింది అని కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు పర్టికులర్గా. అది కానీ అండ్ కన్ఫ్రంటేషన్ సీక్వెన్స్ గురించి వాళ్ళ ఎక్స్ప్రెషన్. అండ్ మన సినిమా మనం చేసేటప్పుడు మనం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్ దాని ఉంటాం కదా, వాటికి రిజల్ట్ జనాల ఫేస్ మీద వచ్చే ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కంటే పెద్ద హై ఉండదు. సో దట్ ఈస్ వాట్ వీ వర్క్ ఫర్ అండ్ దట్స్ వాట్ ఐ కుడ్ విట్నెస్ టుడే హియర్. తెలుగు స్టేట్స్లో బోత్ స్టేట్స్లో చాలా మంచి రెస్పాన్స్. అండ్ బెంగళూరులో కూడా కాల్స్ వస్తుంది, నాకు మంచి రెస్పాన్స్ వస్తుందని. కొన్ని చోట్ల ఫాస్ట్ ఫీలింగ్ ఉంది ఆల్రెడీ. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ వీ వర్క్ ఫర్. ఇన్ని రోజులుగా పెట్టిన హార్డ్ వర్క్ ఇది ఒక జస్ట్ టెస్టిమోనీ. సార్ సంపత్ గారు యాక్చువల్గా తెలిసిపోతుంది ఆడియన్స్ పల్స్. ఇక్కడ చప్పట్లు పడతాయి, ఇక్కడ టెన్షన్ పడతారు, ఇక్కడ భయపడతారు, ఇక్కడ ఏడుస్తారు అని చెప్పి. సో యాజ్ చెప్పినట్టు స్క్రీన్లో చూస్తూ అందరితో చూసినప్పుడు మీకు తెలిసిన పాయింట్స్ దగ్గర సేమ్ ఈయన ఎప్పుడైతే పొసెషన్ ఉంటుందో సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్లోకి అలా వచ్చినప్పుడు అలాంటి విజిల్సే వస్తాయి అనుకున్నాం. ఈరోజు సుదర్శన్ 35 థియేటర్ అలాగే దద్దరిల్లిపోయింది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 25-30 మినిట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా, అదే ఆ మ్యాజికల్ థింగ్స్ అవి ఎక్స్పెక్ట్ చేసింది. అది డ్రోన్ పడిపోయింది. అవునవును. అంటే కథ రివీల్ చేయలేను కానీ అక్కడికి డ్రోన్ ఎగిరేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓదెలో అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల
ఆ డ్రోన్ వెళ్ళినప్పుడు ఆడియన్స్కి తెలిసి ఇప్పుడు ఏం జరగబోతుందో, అందుకని వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేయగలిగారు. అవును, ఇప్పుడు ఈ సినిమాలో హీరో కదా, సైకిలే హీరో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అది ఆ షార్ట్ రాస్తున్నప్పుడు క్రియేట్ చేసిందే. శివుడి ఇప్పుడు నాగసాధు అయినా, శివశక్తి అయినా, నంది అయినా, నాగపాము ఏమైనా శివుడు గణాలు అంటారు కదా. నాగసాధుగా అతనితో యుద్ధం చేస్తుంది కాబట్టి, తనలో శివుడు ఉన్నాడు కాబట్టి శివుడే జరిపిస్తున్నాడని చెప్పడం సింబాలిక్గా చెప్పాలనిపించింది. అందుకే తన షాడోలను చూపించినప్పుడు ఆ శివుడి రూపాన్ని చూపించడం జరిగింది. అవును, నాకెందుకో ఒక హీరోని అట్లా శివుడిలా చిన్నప్పటి నుంచి మన ఊర్లలో కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు శివుడితో ఒక ఫోటో ఉంటుంది. మనం 20 years 30 years అవి కూడా ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ శివుడి ఫోటోలో ఉన్న ఫీచర్స్ తీసుకున్నాను నేను. అది ఎవరిదో మనకు తెలియదు. నాకు శివుడు అంటే, శంకరుడు అంటే ఆ ఇమేజ్ గుర్తొచ్చేది. అందుకని అదే ఇమేజ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ప్రసాద్ ల్యాబ్స్ విఎఫ్ఎక్స్లో ఈ సినిమాలో చేసిన ప్రతి షాట్ వాళ్ళు చేసిందే. స్నేక్కి సంబంధించింది మాత్రం థండర్ వాళ్ళు చేశారు. అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఇచ్చిన ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ, అభి గారికి, శేఖర్ గారికి, ప్రకాష్ అండ్ ఎవ్రీ వన్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రసాద్ ల్యాబ్స్. అదే కావాలి అదే నాకు థియేటర్లో బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే, భయపెట్టారండి, భయపెట్టారండి, అది ఇది చెప్తుంటే ఓకే అలా భయపడాలి లేదా మమ్మల్ని తిట్టుకుంటేను ఇంకా మంచిది. అది తిట్టితే అది మనకి ఎంత భయపడితే అన్ని టికెట్లు దిగుతాయి ఆయనకి. మరి ఆ తిరుపతి మనిషి కాదు కదా మీలాగా నాలాగా బిహేవ్ చేయడానికి. ఆయన గోస్ట్ అండి. ఆయన ఇలా పట్టుకొని మెల్లగా పట్టుకోడు కదా. అవును, ఇప్పుడు మనం సినిమాల్లో ఏం చూసాం, చిన్నప్పటి నుంచి మీరేం విన్నారు, నేనేం విన్నాం, గోస్ట్ బిహేవియర్ గోస్ట్ లాగానే ఉంటుంది. అందుకే వచ్చేసింది. ఎస్ ప్లస్ అయ్యాయని మీరు అంటున్నారు. నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. నాకు ఏం కంప్లైంట్ అంటే, కంప్లైంట్ నా మీద నాకే. మీరందరూ నన్ను క్షమించాలి. మార్నింగ్ షో, మ్యాట్నీ షో చూసిన వాళ్ళకి 100% సౌండ్ డిజైన్తో మేము రాలేదు. దానికి కారణం 5.1 మాత్రమే డెలివర్ చేయబడింది. మాకున్న కొన్ని ప్రెషర్స్ వల్ల. ఫస్ట్ షో నుంచి చూసిన వాళ్ళు మీరు సౌండ్ని ఎంజాయ్ చేయకపోతే ఎవరైనా మళ్ళీ వెళ్ళి చూడండి. రియల్ అజనీష్ లోక్నాథ్ మ్యాజిక్ అంటే ఏంటో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మీన్స్ ఏ లాట్. మీరు ఒక అమ్మాయితో సినిమా చేసి ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేసినప్పుడు ఆమె ఇంట్రడక్షన్కి ఇన్ని మంచి మార్కులు వేస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. దానికి క్రెడిట్ నాకంటే కూడా తమన్నకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక అబ్బాయిలాగా, హీరోలాగా అలా బిహేవ్ చేస్తూ అలాంటి యాక్షన్ చేయడం అంత ఈజీ కాదు. తను అంత అద్భుతంగా చేసింది కాబట్టి మీరు నాకు మార్కులు వేస్తారు. అవును, వన్ ఆఫ్ ది హైలైట్స్ అని ఆ పర్టికులర్ సీన్ని చెప్తున్నారు. టైటిల్ రిటర్న్ వచ్చింది కానీ ఏమండి, శివుడు ఒకసారి దిగిన తర్వాత రంగంలోకి మ్యాటర్ సమాప్తమే. మళ్ళీ తర్వాత మేము ఇచ్చామంటే అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రివీల్ చేయలేము. ఎవరు తల దిగుద్దో, ఎవరు దింపుతారో, మరి ఎవరు వస్తారో లోపలికి తెలియదు. అవును, ఏమో మన ఈసారి మనం అనుకుంటే జరగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ముందు ప్రెస్ మీట్లో పార్ట్ 2 నేను అనుకుని రాయలేదు. పార్ట్ 1 ఎండ్లో పార్ట్ 2 అని ఒక ఆశతో వేశాను. పార్ట్ 2 చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆశతో వేసాం. ఆయన బ్లెస్ చేస్తే పార్ట్ 3 ఉంటుంది. మనం అనుకొని చేయలేము.